ఒక చిన్న అడ్వైస్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక ప్రసంగం కాదు, ఇది అవసరతలో ఉన్న వారికి ఇది పనికొస్తుందని చెప్పి, డిప్రెస్డ్గా ఉన్న వారికి ఇది పనికొస్తుందని చెప్పేసి నేను ఈ చిన్న వీడియోని చేయడము జరిగింది. కాబట్టి దయతో ఒకవేళ మీరు డిప్రెస్డ్గా ఉండి, సాడ్గా ఉండి, హోప్లెస్గా ఫీల్ అవుతూ ఉంటే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఈ వీడియోని మీరు చూసి ధైర్యం పొంది మీ జీవితాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతారని చెప్పేదే నా ఆశ. ఎన్నోసార్లు మన జీవితాల్లో మన కంట్రోల్లో లేకుండా ఎన్నో పరిస్థితులు మన ముందుకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో నేను ఇంకా నెగ్గలేను, ఐ కాంట్ సర్వైవ్ అని చెప్పే ఆలోచన మనకు వస్తుంది. నాకు ఎన్నోసార్లు అటువంటి ఆలోచనలు వచ్చాయి. నేను కూడా ఎన్నోసార్లు ఇంకా అంతం చేసుకుంటే మేలు, సూసైడ్ చేసుకుంటే మేలు అని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ దేవుని కృప వలన అటువంటి ఎన్నో పరిస్థితులలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో నుంచి నేను మీతో కూడా పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మొదటిది ఏంటి అని అంటే, ఈ డిప్రెషన్ లేకపోతే ఈ సాడ్నెస్ ఆఫ్ హార్ట్, దుఃఖంగా ఉండడం అనేది ఎందుకు మనకు కలుగుతుంది అని అంటే, బైబిల్ ప్రకారం ఇది ఎందుకు అని అంటే ఒక పాపపు జీవితము వల్ల. అంటే మన జీవితంలో మనము పాపము చేస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ, అన్యాయానికి లేకపోతే అక్రమానికి మనం అలవాటు పడిపోయి ఒకరోజు ఏమవుతుందని అంటే, ఈ పాపము వలన మనకు వచ్చేది ఏంటి అని అంటే నెమ్మది లేనితనం. యెషయా 48:22లో ఏమనుందనంటే, పాపము చేసేవాడికి, దుష్టుడికి నెమ్మది ఉండదని చెప్పానండి. కాబట్టి ఒకవేళ కొన్ని రోజులు మనము పాపం చేస్తున్నందుకు మనకి దానివల్ల ఎన్నో మేళ్ళు జరగవచ్చు, ఎంతో ప్రాఫిట్ మనకు రావచ్చు. అబద్ధాలు చెప్పినందుకు మనకు ప్రాఫిట్ రావచ్చు, మోసం చేసినందుకు మనకు ప్రాఫిట్ రావచ్చు, సంబంధాలని కూడా మనం ఏర్పరచుకోవచ్చు మోసాలను బట్టి. కానీ ఏదో ఒక రోజు వాటి రిపర్కషన్స్, అంటే వాటికి రావాల్సిన ఫలితము, మన జీతం అనేది ఏంటి అని అంటే మనకు నెమ్మది ఉండదు. కాబట్టి పాపము చేసిన వాడికి ఎప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు. ఈ పాపము నిండుతూ ఎక్కువైపోయి మన హృదయం నిండా నెమ్మది లేకుండా, మనకి శాంతి లేకుండా ఈ పాపం మనకి అటువంటి పరిస్థితిలోకి తీసుకొని రాగలుగుతుంది. ఒకసారి మనము గలతీయులకు రాసిన పత్రిక 6:7లో మనం చూస్తాం ఏంటి అని అంటే, మనిషి ఏమి విత్తుతాడో అదే పంటను వాడు కోస్తాడని చెప్పారన్నది. కాబట్టి మనము తప్పు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఒక క్రమము లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా నెమ్మది లేనితనము, కష్టాలను ఎదుర్కొనే పరిస్థితికి మనం వస్తాం. కాబట్టి ఒకటి మనం గ్రహించాలి ఏంటి అని అంటే, మనమున్న పరిస్థితి ఎవరో మన మీద తెచ్చిపెట్టింది కాదు. అది మన జీవితంలో మనము పాపంతో రాజీపడిపోయినందుకే అటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మనం గ్రహించడము మంచిది. ఇంకొక కారణము ఏమై ఉండొచ్చు అంటే, భరించరాని భారమై ఉండొచ్చు. అది ఆర్థిక పరంగా కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే కుటుంబపరమైనటువంటి సమస్యలు అయి ఉండొచ్చు. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే కొంతమంది చాలా ఆస్తి కలిగిన వారు ఉంటారు. కొంతమంది పాపం ప్రతి అవసరత కోసము ఎదురు చూసుకుంటూ కష్టపడి ఎక్కడి నుంచి తేవాలా డబ్బులు అని చెప్పి బాధపడుతూ ఉన్నవారు ఉండొచ్చు. కుటుంబ అవసరతలు తీర్చలేక ఆ బాధల్లో నలిగిపోతున్న వారు అనేకులు ఉండొచ్చు. మీకు అటువంటి పరిస్థితి ఉందేమో. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, ఈ ఆర్థిక పరంగా నలిగిపోయినప్పుడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, యోబు భక్తుని జీవితంలో మనం ఏం చూస్తామని అంటే, ఆయన సొంత కుటుంబానికే ఆయన అసలు వారు ఆయనను సపోర్ట్ చేయకుండా ఆయన వదిలేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుటుంబం ఎవరూ లేరు, కుటుంబీకులు ఎవరూ లేరు. కానీ ఆయన భార్య ఏమని చెప్పింది అని అంటే, నువ్వు దేవుని శపించి చచ్చిపోరాదా అని చెప్పేసి ఆమె అన్నట్టుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 19:17లో ఏమనుందని అంటే, నేను నా సొంత కుటుంబీకులకు ఒక భారం అయిపోయానని చెప్పేసి యోబు అంటాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని ఆయన సరిచేయడానికి ఎన్నోసార్లు ఆర్థిక సమస్యలని, లేకపోతే ఇతరుల నుంచి మనల్ని వేరు చేస్తూ ఉంటాడు, ఒక సత్యాన్ని మనకు బోధించాలని చెప్పి. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, నిరాశగా ఉండకండి. ఎందుకనంటే దేవుడు పరీక్షించిన తర్వాత ఖచ్చితంగా మనల్ని పైకి లాగుతాడు.
పైకి లాగిన తర్వాత ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇటువంటి నిరాశ ఉన్న స్థితిలో, లేకపోతే హోప్ పోగొట్టుకున్న ఈ స్థితిలో ఇటువంటి నిర్ణయాలకు రాకండి. డోంట్ టేక్ అ హేస్టీ డెసిషన్ టు డూ సంథింగ్. జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. కొన్నిసార్లు మనము ఈ బాధని నేను దిగమింగుకోలేను, ఇంకేం చేయలేని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఓపికతో, ఇంకా కొంచెము నిరీక్షణతో ఇంకొక రోజు ఆగితే మంచిది. ఆ తెల్లవారినప్పుడు మనకి కొత్త నిరీక్షణ రావచ్చు. ఆ కోపంలోనే కానీ, లేకపోతే నిరాశ నిస్పృహ కలిగినప్పుడు ఇతరులతో కూడా మనకి ఎంతో టెన్షన్ అనేది ఏర్పడుతుంది. పేదవాడికి స్నేహితులు ఉండరు, పేదవాడికి కుటుంబీకులు కూడా దగ్గరుండి సహాయపడడానికి ఇష్టపడరు. కాబట్టి వారి దగ్గర సహాయం పొందడానికి ప్రయత్నించకు. అటువంటి పరిస్థితిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి దేవుడికి చెప్పు, అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉంది, దీనిలో నుంచి నేను ఏ విధంగా బయటికి రాగలుగుతానో నాకైతే తెలియదు, కృప చూపించు దేవా అని చెప్పి ప్రార్థన చేయండి. కానీ అంతం చేసేసుకోవాలి, ఎక్కడికైనా పోయి చచ్చిపోవాలి, ఏదో మందు మింగేయాలి అని చెప్పి అనే ఆలోచన మటుకు అది మంచిది కాదు. దయతో ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రతిసారి దేవుడు నన్ను ధైర్యపరిచి ఏదో ఒక విధంగా ఆ పరిస్థితులను అధిగమించే కృపని దేవుడు నాకు దయచేశాడు. ఆ కృప దేవుడు మీకు కూడా దయచేస్తాడని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఓపిక పట్టండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ, ఎంత కష్టంగా ఉన్నా కానీ దేవుడు కృప చూపించి మనల్ని ఆ శోధన గుండా బయటికి లాగి మన పరిస్థితులను బాగా చేయడానికి ఆయన సమర్థుడు. దేవుడి యందు మనకి నిరీక్షణ ఉంది. దేవుడు దుష్టులని సహితము ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనలో ఎంతో చెడు ఉండవచ్చు, మన దృష్టికి మనమే అసహ్యంగా కనపడుతూ ఉండవచ్చు. నన్ను ఎవరు ప్రేమిస్తారు, నా గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పే ఆలోచన మనకు కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 23వ వచనంలో, 31వ వచనంలో, 32వ వచనంలో ఏమనుందనంటే, ఒక దుష్టుడు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వాడు పాపం చేసి వాడు తెచ్చుకుందల్లా శాపమే, వాడు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వాడు మారు మనసు పొంది వాడు మళ్ళీ ఒక నిరీక్షణతో ఆయనకి దగ్గరగా, ఆయన బిడ్డగా జీవించాలని చెప్పేది దేవుడి ఆశ. కాబట్టి నీ పరిస్థితి ఏ విధంగానన్నా ఉండొచ్చు. ఆ సొంత కుటుంబం నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు, నీ స్నేహితులు నీతో విసిగిపోయి ఉండవచ్చు, నీ భార్య నిన్ను అసహ్యించుకుంటుండొచ్చు, పిల్లలు కూడా నీ మీద అంత గౌరవం లేకుండా ఉండొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ. ఎందుకనంటే ఆయన ప్రేమ లేదు, ఆయన కాపుదల లేకపోతే మనం బ్రతికున్నాం. శ్వాస తీసుకోగలుగుతున్నామంటే ఆయన కృప మనపై ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర నీకు ఇంకొక అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న పని చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను, మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి అని అంటే, మోకరించి ప్రార్థన చేయండి. మోకరించలేని పరిస్థితే ఉంటే ఎక్కడున్నా కానీ మనసులో ఒక ప్రార్థన చేయండి. అయ్యా, ఈ పరిస్థితులను నేను ఎదుర్కోలేకపోతున్నాను, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, ఇప్పుడు ఈ పరిస్థితిలో నాకు అసలు నువ్వు ఉన్నావని కూడా చెప్పి నా మనసు నాకు నెమ్మది ఏమి ఇవ్వట్లేదు, ఆ నిరీక్షణ, అటువంటి కన్విక్షన్ నాకు ఏమి నా మనసు ఇవ్వట్లేదు. అయినా కానీ ప్రభా, నేను ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకొని రా ప్రభా అని చెప్పి ఒక్క మాట ప్రార్థన చేయండి. మీకు వచ్చిన మాటల్లో ప్రార్థన చేయండి. దేవుడు నిరీక్షణని కలగజేస్తాడు. ఒకవేళ ఎవరు నన్ను బాధ పెట్టారు, ఈ కోపంలో, ఈ ఫ్రస్ట్రేషన్లో ఇంట్లో గొడవపడి బయటకు వచ్చేసారు, నెమ్మది లేకుండా ఉండి ఎక్కడికి వెళ్ళిపోయి, ఏదో మగవారైతే ఏదో బార్కి వెళ్ళిపోయి తాగేసి మా కష్టాన్ని మర్చిపోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. ఒక పని చేయండి, ఇంటికి తిరిగి వెళ్ళండి. తల్లిదండ్రులు అయితే వారి దగ్గరికి తిరిగి వెళ్ళండి, భార్య అయితే ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి, ఒకవేళ మీ ప్రవర్తన సరిగా లేకపోతే నన్ను క్షమించు అని చెప్పి ఆమెతో అనండి, మీ వారితో అనండి. ఇంకొకసారి ప్రయత్నం చేయండి, చెప్పండి, దేవుడు నాకు కృపనిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను క్షమించు, నేను ఇంకోసారి ప్రయత్నం చేస్తాను, ఆయన మార్గంలో ఉండి ఆశీర్వదింపబడడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దాటి వెళ్ళిపోతే లాభం లేదు, ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. ఈ మన పాప స్థితిలోనే మనము ప్రాణము పోగొట్టుకుంటే మనం కన్ను తెరిచేది ఎక్కడ అనంటే ఆయన తీర్పు సింహాసనము ముందు. అప్పుడు మనకి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే నిరీక్షణతో, కొంచెము పట్టుదలతో దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను మార్చు, నా పరిస్థితులను మార్చు,
నన్ను ఆశీర్వదించు, నా అప్పులు తొలగించు, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నా పిల్లల్ని బాగు చేయి, నా నా ఆర్థిక సమస్యల్ని నువ్వు పరిష్కరించు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటే నా జీవితాన్ని దేవుడు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఎన్నోసార్లు నేను కృంగుదల కలిగి ఉన్నప్పుడు, ఎంతో నిరాశతో ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో నిరీక్షణను కలుగజేశాడు. ఆయన చేయి పట్టుకొని నడిపించాడు. ఈరోజు నేను ఎందరికో ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా దేవుడు నాకు కృపనిచ్చాడు. నా దేవుడు, నీ దేవుడు, ఆ గొప్ప దేవుడు ఒకడే కాబట్టి మీకు కూడా అటువంటి నిరీక్షణని ఆయన దయచేస్తాడనే నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.